good evening. Welcome to the Celebrity Specials Race to Finale. ఈ రేస్ టు ఫినాలేని జడ్జ్ చేయడానికి రేసు గుర్రం లాంటి మన శేఖర్ మాస్టర్ తో పాటు బాపు బొమ్మ లాంటి మన ప్రణీత గారు సిద్ధంగా ఉన్నారు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అవర్ లవ్లీ జడ్జెస్. కలలు కనదాట కన్నటి కనదాట కరుకు మగువట హోయ్ నగలు బరువట గుణమే నిధి అట ఎగిరి పడదట హోయ్ డేంజర్ పిల్ల డేంజర్ పిల్ల డేంజర్ పిల్ల పిల్ల ఏంజెల్ లాగా డ్యూయల్ రోలా జేబుకి తెలియకుండా హాటే మాయం చేసావల్లా టచ్చే చెయ్యకుండా నాలో మొత్తం నిండా నల్లా జడ్జెస్, మరి రేస్ టు ఫినాలేలో మీతో పాటు మన రేస్ టు ఫినాలేకి ఇంకొక స్పెషల్ సెలబ్రిటీ జడ్జ్ రాబోతున్నారు. ఎన్నో సినిమాలతో మన తెలుగు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది ద క్వీన్ ఆఫ్ టాలీవుడ్. And it's none other than Kajal Agarwal. కాజల్ గారు, వెల్కమ్ టు డి సెలబ్రిటీ స్పెషల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు రావటంతో మా డి సెలబ్రిటీ స్పెషల్ ఎలక్ట్రిఫైయింగ్ గా మరింత గ్లామరస్ గా మారిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఒక చిన్న కోయిన్సిడెన్స్ చెప్పనా? 17 years ఆఫ్ మీ జర్నీ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, అలాగే డి సెలబ్రిటీ స్పెషల్ కూడా ఇది 17th సీజన్. వావ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. మా లవ్లీ జడ్జెస్, మీకు పరిచయం శేఖర్ మాస్టర్. హలో శేఖర్ మాస్టర్. హాయ్ ప్రణీత. సో హ్యాపీ టు సీ యూ గైస్. కానీ మీది కాజల్ గారి కాంబినేషన్ అంటే అది సూపర్ హిట్ కాంబినేషన్. Almost. పాటలన్నీ కూడా బ్లాక్ బస్టర్. అన్ని కరెక్టే. అండ్ ఇవాళ మీ కాంబినేషన్ లో ఇక్కడ జడ్జ్మెంట్ కూడా ఇవ్వడానికి వచ్చారు కాబట్టి మన రేస్ టు ఫినాలే కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలి. అవబోతుంది. విత్ యువర్ పర్మిషన్, బంతిపూల జానకి స్టెప్ శేఖర్ మాస్టర్. తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు. పాట వచ్చి దాదాపు 10 ఏళ్ళు అయినట్టుంది. అయినా కూడా కాజల్ గారిలో ఆ గ్రేస్ గానీ, ఆ ఎనర్జీ గానీ, ఆ మాస్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ గానీ ఏ మాత్రం తగ్గలేదు. హౌ స్వీట్. థ్యాంక్ యూ. ఏదైనా టిప్స్ ఇవ్వచ్చు కదా మాకు? టిప్స్ ఏంటండి? బేసిక్లీ జస్ట్ బి హ్యాపీ. మీరు ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు. అసలు ఈవిడ ఎంత హ్యాపీగా ఉంటారంటే మా ఎవరైనా పళ్ళతో నవ్వుతాం, ఈవిడ కళ్ళతో నవ్వుతారు.
ఈ కళ్ళు అందంగా నవ్వుతున్నప్పుడే మాకు తెలుసు, ఇలాంటి కళ్ళతో కోపంగా కూడా చూసినటువంటి సందర్భాలు ఉంటాయి. చాలా. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ మీరు వెళ్ళి ఆ జడ్జ్ సీట్ లో కూర్చుని రేస్ టు ఫినాలేలో జరుగుతున్నటువంటి పర్ఫార్మెన్సెస్ ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఒకే ప్రాణం ఒకే ప్రాయం మళ్ళీ మళ్ళీ వెంటరావుగా అరే అంటూ చలో అంటే వెళ్ళే దారులే. రేస్ టు ఫినాలేకి జడ్జిలు వచ్చారు. మన సెలబ్రిటీ జడ్జి కాజల్ గారు కూడా వచ్చారు. కానీ ఒకటి రావాలి, అతనే ఆది. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది. ఏ టైంకి వచ్చావయ్యా ఆది. ఏంటి అగో ఆ పైన రెండు నేను చుట్టుకొట్టు. ఏంటి కొట్టేది? పిట్టలనయ్యా. పిట్టల దొర కాదా నువ్వు? మగధీర రామ్ చరణ్, రామ్ చరణ్. చరణ్ గారికి నీకు ఏ కోచనైనా పోలిక ఉందో చెప్పు, ఫేస్ లో గానీ బాడీలో గానీ ఎక్కడైనా. కాస్ట్యూమ్ ఇచ్చినోడు, మేకప్ వేసినోడు అచ్చం అలాగే ఉన్నారు అన్నారు. ఎలాగా అచ్చం పిట్టల దొరలాగే ఉన్నావు అని ఉంటాడు. నిన్న ఒక మ్యాచ్ చూసా, ఆ. బానే ఇస్తున్నావు కామెంట్రీ కామెంట్రీ. కామెంట్రీ గ్యాప్లు ఇవ్వకు, కమెంట్రీ అది. అదే కామెంట్రీ. ఆ. రేపు నాది ఒక మ్యాచ్ ఉంది, లైవ్ దే ఉన్న కామెంట్రీ ఇస్తావు ఏంటి? ఆ. అరే మగధీర ఇక్కడ ఉంటే మిత్రవింద అక్కడ ఉన్నాడు ఏంటయ్యా? మిత్రవింద ఉంది, పిట్టల దొర ఇక్కడ ఉన్నాడు అంతే. ఏయ్, మగధీర మగధీర మిత్రవింద ఒకసారి నిన్ను తాకొచ్చా? Come, come. గాలి నిన్ను తాకింది, నేల కూడా తాకింది, నేను నిన్ను తాకితే తప్ప. గాలి ఊపిరి అయ్యింది, నేల నన్ను నడిపింది, ఏమి తంట నీలోని గొప్ప. అవి బతికున్నప్పుడే తోడొస్తాయమ్మా, నీ చితిలో కూడా తోడుంటానమ్మా. కాదు ప్రణీత, చూసావా మొత్తం మనోడోరికి ఏం చేశాడు? ఇప్పుడు కాజల్ రంగని ఎలా ప్లేట్ మార్చేశాడు చూసావా? హలో కాజల్, బాయ్ బాయ్ ప్రణీత, బాయ్ బాయ్ ప్రణీత. ఏదో సౌండ్ వచ్చిందా? నా బుక్ ఏమైనా వస్తుందని కొంపదీసి. ఆది, ఇంకా నా కోసం నువ్వు వెతకాల్సిన పని లేదు. నీకోసం నేనే ఇక్కడికి వచ్చాను. ఇక్కడి వరకు రావడం మాత్రమే నా వంతు. నన్ను వెతికి పట్టుకోవాల్సిన బాధ్యత నీదే. మరి బాబోయ్, ఆ వాయిస్ ఏంటి భయ్ అంత స్వీట్ గా ఉంది? ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియాల్సిందే. నాకు తెలిసి వెనకే ఉంటారు, పిలు. ఒకసారి ఆది కోసం వచ్చినటువంటి అమ్మాయిలు రండమ్మా. ఇప్పుడు ఏంటి ప్రాసెస్ ఏంటి? ఆగు, నేను ఈ మిత్రవింద కనిపెట్టాలి. ఎవరో వాయిస్ ఆ ఎవరిదో? వాయిస్ ఎవరిదో నేను కనిపెట్టాలి. Yes. ఒక్క నిమిషం ఇటు పక్కరా. నాకు ఒక డౌట్ ఉంది. అది ఇంకో జన్మంటూ ఉంటే నువ్వు ఎలా పుట్టాలనుకుంటున్నావు? ఇంకో జన్మంటూ ఉంటే నేను కోతిలో పుడదాం అనుకుంటున్నా. ఎందుకు అది అలా అంటున్నావు? అలా అనకూడదు, చాలా తప్పు. నువ్వు ఈ జన్మలోనే పుట్టొచ్చు, నేను నెక్స్ట్ జన్మలో. నాకైతే ఆ వయసు ఈ వయసు అయితే కాదు. కాసలు నువ్వు ఆర్యా 2 సినిమాలో ఆర్యా అని ముద్దుగా పిలుస్తావు కదా, అలా ఆది అని ఒకసారి ముద్దుగా పిలవా? ఆది ఏ అది అలా పిలవాలే గాని కాళ్ళ దగ్గర పడి ఉండి పెద్ద అంతే. అవునా? అది ప్రేమగా పిలిచానా? ఇప్పుడు కూడా నా కాళ్ళ దగ్గర పడి ఉంటావా? కాళ్ళు ఇరగొడతా ఇలాంటివి చెప్పేవాడిని. ఆది గురించి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు శ్వేత? పిచ్ ఉంటది, తిక్కు ఉంటది, ఎర్ర ఉంటది. భయ్యా నువ్వేమని చెప్పాలనుకుంటున్నావు శ్వేత నాయుడు గురించి? విగ్ ఉంటది, విగ్ ఉంటది, రాత్రి అయితే పెగ్గు ఉంటది, పొద్దున్నే ఏం తెలియనట్టు సిగ్గు ఉంటది, ఈ రోజు డాన్స్ ఉంటది, ఎదురుగా జడ్జి ఉంటది, బాగా చేయకపోతే ఇంట్లో ఉంటది. అమ్మ నువ్వు ఒకసారి మాట్లాడు. అది ఆది, ఇదే ఈ వాయిసే భయ్యా కదా? ఎస్. ఏదో ఒకసారి ఆ డైలాగ్ చెప్పు. ఆది నీ కోసం వస్తున్నాను నేను ఇవ్వాలనండి. ఆది నీకోసం వస్తున్నాను ఇవాళ. yes దిస్ కంగ్రాచులేషన్స్. యు ఎస్. ఇన్నాళ్ళు పక్కనే ఉంటూ దొంగ చెప్పలేదు. మొత్తానికి నీ భవిష్యవాణి ఎపిసోడ్ 1 లో మొదలు పెడితే శేఖర్ మాస్టర్ మాకు జోడీ దొరికేసింది. నేను ఇంకా ఒప్పుకోలేదు నిజంగానే. నువ్వు ఒప్పుకోవడం ఏంటో, వాయిస్ నీదే. మళ్ళీ ఏదో వస్తుందా మళ్ళీ? ఆది, నా కళ్ళ ముందే నువ్వు ఇంకో అమ్మాయిని లవ్ చేస్తావా? నువ్వు తనతో అన్నయ్య అనిపించుకుంటేనే నేను నీ కళ్ళ ముందుకు వస్తాను. ఆహా, వర్షిని ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి సువర్ణ అవకాశం వచ్చే రానే వచ్చింది. ఆ వాయిస్ అంత స్వీట్ గా ఉంది కాబట్టి, నేను ఆ అమ్మాయి కోసం బలంగా నుంచున్నాను కాబట్టి పర్లేదు. అన్నయ్య అన్నయ్య పోతే పోయింది.
నువ్వు చెప్పినట్టే అన్నయ్య అనిపించుకున్నా. ఇక రా నా కోసం. రా, మేము కూడా ఎదురు చూస్తున్నాం మా ఆది కళల కుమారి ఎవరా అని. అందాలలో మహోదయం భూలోకమే నవోదయం. ఏదో ఒకసారి వాయిస్ మాట్లాడమని. ఇందాక వచ్చిన వాయిస్ ఇదే కదా తెలుస్తుంది. అది అదే నాకైతే అదే వాయిస్ అబ్బా. అమ్మాయి మాత్రం నాజుగ్గా ఉంది. సరే ఇగో ఆ ముసుగు తీసేలోపు నువ్వు ఫిక్స్ కదా? ఎస్, ఒట్టు ఒట్టు. శేఖర్ మాస్టర్ మీద ఇలాంటి వాయిస్ ఇలాంటి సైజు 0 సైజు నీకు దొరుకుతా మళ్ళీ. నువ్వు ఫిక్స్ అయ్యావు కదా? ఫిక్స్ తీ. నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు. నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు. పరుగులుగా ఇగో ఈ చిట్కెన్ వెళ్ళి నాన్న. ఒకసారి ఇప్పుడు ఆది ఆది అను. అది ఆ, ఏది ఏది కాదు, ఇన్ని రోజులు ఏమైపోయావు? వద్దొద్దు, ఇది ఎక్కడో ట్రైన్ లో విన్నట్టుంది. నా చెయ్యి టచ్ అయినప్పుడు ఎప్పుడైతే ఆర్ఆర్ వస్తుందో అతని మీద నాకు లవ్ ఉన్నట్టుగా, నా మీద అతనికి లవ్ ఉన్నట్టుగా. ఓకే, ఫస్ట్ రాఖీతో మొదలెట్టు. రాఖీ ఆడే రాదు ఏంటనయ్యా అంటాడు అప్పుడు కూడా. థ్యాంక్ యూ. ఇప్పుడు టచ్ చేయండి. మీకేం అన్యాయం చేశాను రా నేను. నేను 400 ఏళ్ల క్రితం కాలభైరవ. నా మిత్రవింద అక్కడ ఉంది, ఆ పక్కన ఉంది రణదేవ బిళ్ళ. ఇది మా గుర్రం. ఇది మా గుర్రం అలవాటయ్యి అలా వచ్చేసింది అంతే. యా బాద్షా! హై! సో మరి మన రేస్ టు ఫినాలేలో ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఆదర్శ్ రెడీగా ఉన్నాడు. లెట్స్ జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఆదర్శ్. నరాలు తగిపడి నెత్తురు గాని నరమే తాలే జరిగిన గాని సయ్యర యుద్ధాన్ని సంబో శివ సంబో శివ శివ సంబో సంబో శివ సంబో శివ శివ సంబో నువ్వెవరు నేనెవరంటూ తేడాలే లేకపోతే లోకంలో శోకం లేదు మనుషుల్లో లోపం ప్రపంచమే తలకిందైనా
రేస్ టు ఫినాలే ఎలా మొదలవుద్దా అని చెప్పి నేను నిజంగా వెయిట్ చేస్తున్నా. ఎపిసోడ్ షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంత గ్రాండ్ గా మొదలవుతుంది అనుకోలేదు. ఒకసారి గట్టిగా ఓం నమః శివాయ అందామా? ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మరి ఈ రేస్ టు ఫినాలేలో మొదటి పర్ఫార్మెన్స్ శేఖర్ మాస్టర్ మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ హరహర మహాదేవ శంభో శంకర. మణికంఠ చాలా గ్రాండియర్ గా ఉంది మణికంఠ. ఇంకా ఫైనల్ అయితే గూస్ బంప్స్ అలా వచ్చింది. కాజల్ గారు ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఆదర్శ్ మ్యామ్, మీరు మీ టీం అందరూ చాలా 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 బాగా చేశారు. చిన్నపిల్లలు స్పెషలీ both of you phenomenal. I could not get my eyes off you. And I think all of you guys were just amazing. Everything was top notch. Seriously, big applause. మరి మన పంచదార బొమ్మ కమెంట్స్ వినేసాం, మన బాపు బొమ్మ కమెంట్స్ కూడా వినాలి కదా. ప్రణీత గారు, ఆదర్శ్, మీరు వచ్చినాక ఫస్ట్ ఎపిసోడ్ ఇంకా ఇప్పుడు దాకా ఐ ఆల్వేస్ సెడ్ దిస్, మీరిద్దరు వస్తే స్టేజ్ మీద గ్రాండియర్ ఉంటది, ఆ మ్యాజిక్ ఉంటది. చాలా బాగా నచ్చింది. అండ్ ఫార్మేషన్స్ అయితే సూపర్, చాలా బాగా చేశారు. అండ్ మై ఫేవరెట్ వాజ్ లాస్ట్ లో మీరు పైకి వెళ్ళి అది టర్న్ చేశారు కదా, చాలా రిస్కీ కానీ చాలా బాగుంది. Judges, thank you so much. Secret scores noted, and Adarsh and Manikanta, all the very best. Thank you so much, everyone. శంభో శివ శంభో శివ శివ శంభో. ది సెలబ్రిటీ స్పెషల్ రేస్ టు ఫినాలే లో తన పర్ఫార్మెన్స్ తో సిద్ధంగా ఉంది శ్వేత నాయుడు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శ్వేత. మానవా మానవా ఏమి కోరిక, చెప్పవా చెప్పవా జాగు చేయక. మానవా మానవా ఏమి కోరిక, చెప్పవా చెప్పవా జాగు చేయక. విన్నపాలనే ఆలకించిన అవసరమే నేనా, స్వర్గభోగమే నీలదించిన కిన్నెరనే నేనా. ఇంద్రలోకమొచ్చి కళ్ళ ముందు వాలిన, ఎందుకంట ఇంత యోచన, ఇంత దూరం వచ్చినాక ఇంకా అందుకోవ సోకు సూచన. దిగ్గజాలనే ధిక్కరించనే, దిగ్గజాలనే ధిక్కరించనే, నరుడా నీలో సాహసం. తీయ తీయగా అందజేయనా, తీయ తీయగా అందజేయనా, పెదవుల్లో నీ అమృతం. కౌగిల్లో వాలమన్నది ఊరించే ఉత్సవం, సుందరాంగితో సంబరాలలో రాజ్యం నీది దొరా. ఆనందం ఈ పైన నీదే అంటున్నా.
కోరిక చెప్పవా చెప్పవా జాగు చేయక కాజల్ గారు మీకు ఎలా అనిపించింది మా శ్వేత నాయుడు పర్ఫార్మెన్స్? Shweta, Ma'am. you are a bombshell. Your jhatkas and your ada and your expressions and your kadak energy. Oh my God. Oh. Fully so sensual. And you know, to make sensual look sexy is an art. And at the same time, to look sexy yet classy is another art. And you have aced it, my friend. Thank you so much. Ashraf, Ma'am. ఒక ఆర్ట్ ఉంది టు అండర్స్టాండ్ యువర్ ఆర్టిస్ట్ అండ్ హౌ టు మేక్ హర్ యూజ్ హర్ బాడీ అండ్ యూ హ్యావ్ డన్ దాట్ ఫినామినలీ. థ్యాంక్ యూ సో మచ్ కాజల్ గారు ఫర్ ద వండర్ఫుల్ కాంప్లిమెంట్స్. శేఖర్ మాస్టర్, ఫస్ట్ నేను ఒకే ఒక మాట చెప్తా. మాస్టర్. ఈ పర్ఫార్మెన్స్ అవ్వగానే కాజల్ గారు అన్నారు, మాస్టర్ నాకు శ్వేత లాగా ఇలాంటి పర్ఫార్మెన్స్ మీరు మూవీలో కొరియోగ్రఫీ చెయ్యాలి అని. అష్రఫ్ ఫార్మేషన్స్ చాలా బాగా నచ్చింది. శ్వేత యు కిల్ ద ఫ్లోర్. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మాస్టర్. మరి మన బ్యూటిఫుల్ ప్రణీత గారికి బాంబ్ షెల్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? శ్వేత చాలా బాగా చేశారు. మీ హిప్ మూవ్మెంట్ కానీ లైక్ ఎవ్రీవన్ సేయింగ్ చాలా సెక్సీగా చాలా చాలా బాగా చేశారు. అండ్ స్పెషల్ మెన్షన్ టు ద డాన్సర్స్, చాలా చాలా బాగా ఎనర్జీ ఇచ్చారు. సో ఐ నో హౌ ఎక్సైటెడ్ దే వర్ టు పర్ఫార్మ్. సో చాలా బాగుంది ఓవరాల్. థ్యాంక్ యూ సో మచ్ ప్రణీత గారు. థ్యాంక్ యూ జడ్జెస్. సీక్రెట్స్ కోర్స్ నోటెడ్. అష్రఫ్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. శ్వేత, ఆల్ ద బెస్ట్. యువర్ కెరియర్ 17 years బట్ యూ లుక్ లైక్ 17 years. I think October 30, 2020 your marriage date. Yes. But my dead date. పెళ్లికి ముందు ఎన్ని కవితలు రాసుకున్నాను కాజల్ మీద. పెళ్లి తర్వాత కిచ్చులు బాధితుణ్ణి నేను. పెళ్లికి ముందు అయితే ఎన్నో రాసుకున్నాడు మాస్టర్. ఏదో ఒకటి చెప్పు. ఇండస్ట్రీకి నువ్వు వచ్చిన కొత్తల్లో నిన్ను చూడగానే పుట్టింది ప్రేమ, అప్పుడే అనాలనిపించింది మీ నాన్నని మామ. ఈలోగా వచ్చింది మీ సినిమా చందమామ, బలంగా ఫిక్స్ అయ్యా నువ్వే నా బామ. ఆ తర్వాత మగధీర అనుకుంటా. మగధీరాలో నిన్ను చూసిన వెంటనే పోయింది నా మతి, ఎలాగైనా అవ్వాలనుకున్నా నీకు పతి. ఇది అనిపించవచ్చు నీకు కొంచెం అతి, ఏదన్నా తేడా కొడితే డైరెక్టర్ తీ. ఎప్పుడైతే సడన్ గా కిచ్చులు వచ్చాడో అది చూశాక మాకు వచ్చింది కోపం. ఏం చేశాం పాపం, ఏముంది నాలో లోపం, సర్లే అది నా శాపం, వదిలే. May I request Kajal Agarwal onto the dais, please? కాజల్ గారు, మీకు ఎలా అనిపించింది మా డి సెలబ్రిటీ స్పెషల్, అది కూడా రేస్ టు ఫినాలే ఎపిసోడ్ కి రావడానికి? I had a lot of fun. Thank you D for having me. Thank you to all the participants. You guys were amazing. Energy chala electrifying ga undi. The judges, Pranita, Shekhar Master, so nice to have company with you. And seriously, all of you guys, Nandu, Yeah, thank you are very good. Thank you so much. Adi, crack better jokes. Thank you everyone, Telugu ప్రేక్షకులకు. Kajal garu, congratulations on the 17 years of film journey and also all the very best for Satyabama. Thank you. So మీకు కూడా సూపర్ హిట్ లోడింగ్. Definitely. Advance Thank you. congratulations. Thank you so much Kajal. Thanks. నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి రాకీ రెడీగా ఉన్నాడు. లెట్స్ వెల్కమ్ హిమ్. రాకీ, ఇప్పటి వరకు నువ్వు నేర్చుకున్నంత యుద్ధ విన్యాసాలు నేర్చుకున్న దాంతో సమానం. ఇప్పుడు యుద్ధం చేయాల్సిన టైం వచ్చింది. విజయమో వీర స్వర్గమో, డూ ఆర్ డై, కమ్ ఆన్.
మనతో ఉండే రాకీ అయినా ఇంత సీరియస్ గా ఇలా చేసేది ఈ రోల్ అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మన జడ్జెస్ కి ఎలా అనిపించిందో కనుక్కుందాం. శేఖర్ మాస్టర్. శ్రావణ్ ఒక వార్ చూసినట్టే ఉంది. ఒక మూమెంట్ చేస్తుంటే అందరి హ్యాండ్స్ అలాగే వస్తున్నాయి. ఫినిషింగ్ ఇస్తుంటే అందరు ఒకేసారి ఫినిష్ అవుతుంది. ఆ ఎనర్జీ, ఆ సింక్రనైజింగ్ నాకు చాలా బాగా నచ్చింది. అది ఒక్కటే అంటే మనం రేస్ టు ఫినాలే కదా, కొంచెం డాన్స్ తగ్గింది, ఫైట్ ఎక్కువైంది అని ఒకటి అనిపించింది. అదంతే. రాకీ బాగా చేసావు రాకీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రణీత గారు మీకు ఎలా అనిపించింది? రాకీ ఈ సీజన్ లో మీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇది. నాకైతే ఇది చాలా నచ్చిన పర్ఫార్మెన్స్. లవ్లీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రణీత గారు. జడ్జెస్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ గైస్. సో ఎస్, చూశారు కదా మన ముగ్గురు ఫైనలిస్ట్ ది సెలబ్రిటీ స్పెషల్ గ్రాండ్ ఫినాలేలో జరిగే యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. సో వచ్చే వారం జరగబోయే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో నేను మీ ముందుంటాను. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. నేను మీ హోస్ట్ అండ్ యువర్ దోస్త్ నందు, సైనింగ్ ఆఫ్.